ఆదివాసీలను ఆధునిక ప్రపంచంతో మమేకం చేసేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఆదివాసీలను ప్రత్యేక బస్సుల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కి తీసుకువెళ్తామని చెప్పారు. సిటీలోని చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, నగరవాసుల జీవన విధానం చూపిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం కుమ్మరికుంట ఆదివాసీ గూడాన్ని సందర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆదివాసీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆదివాసీలు కేవలం అడవికి పరిమితం కాకూడదని, వారికి బయటి ప్రపంచాన్ని చూపిస్తామని చెప్పారు. 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇలాంటి గోండుల పరిస్థితి ఇంత దుర్భరంగా ఉంది అంటే బాధ అనిపిస్తా ఉంది. గోండుల మీ యొక్క బతుకులు పేదరికం కష్టాలు, బాధలు అని ఉన్నాయంటే బాధ అనిపిస్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అట్లాగే అందరినీ కలిపి మీటింగ్ పెట్టి మీ ఇల్లు కట్టి ఇవ్వడం కోసం మా వంతు మీ తరఫున మేము కొట్లాడతాం. కొమురం భీం మీకోసం ఇట్లా కొట్లాడిందో మేము కూడా మీ ఇళ్ల నిర్మాణం కోసం కొట్లాడే ప్రయత్నం చేసి మీకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. రోడ్లకు సంబంధించి కూడా సీతకనే కాబట్టి ప్రత్యేకంగా స్పెషల్ గా ఈ యొక్క గోండు గూడాలకు రోడ్లకు సంబంధించి స్పెషల్ గా కొట్లాడి ఫండ్స్ తీసుకొచ్చడానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను కొనసాగాలంటే కనీసం ఒక 50 కోట్ల రూపాయల నిధులు కావాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తాను. స్పెషల్ గా గోండు గూడాలకు మా శాఖ ద్వారా ఈ యొక్క గోండు గూడాలకు ఈ యొక్క చలి తీవ్రత ఉన్న కారణంగా మీ అందరికీ ఈ యొక్క డ్రెస్సుల కోసం, బ్లాంకెట్ల కోసం ఎంతమంది అయితే ఉన్నారో 50 లక్షల రూపాయలు గోండు గూడాల కోసం, 50 లక్షల రూపాయలు బ్లాంకెట్ల కోసం, డ్రెస్సుల కోసం